హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా మేకమ్ ఛానల్. మీకు కానీ కార్తీక పురాణం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సంపూర్ణ కార్తీక పురాణం 8వ అధ్యాయం 8వ రోజు పారాయణం. శ్రీ హరినామ స్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షం లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞ యాగాదులు చేసిన కానీ పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమిత ఆశ్చర్యం కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులు, రౌరవాది నరకహేతువులకు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు. అవి ధర్మములు 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితం కావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతి కార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మమాచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములందును దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడైన కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానం చేసినను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయంలో జపతపాదులు అనరించి విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మము అనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలు కలిగించున్నది అగును. తామస ధర్మము అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మం చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్న అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి పొందుదురు. దానికి ఒక ఇతిహాసము కలదు అని ఇటులా ప్రారంభించును. అజామీలుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు కలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతియగు భార్య కలదు. ఆ దంపతుల అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలుని అతి గారాబముగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమగుడుచు అతి గారాబము వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యనభ్యసింపక బ్రాహ్మణ ధర్మములు పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా ఉండగా కొంతకాలమునకు యవ్వనం రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యం సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే
కామక్రీడలలో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటినే భుజించుచుండెను. అతి గారాభం ఎట్లు పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలలో ఉంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగును. కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతక వృత్తిలో జీవించుచుండెను. ఒక రోజున ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనె పట్టుకై చెట్టెక్కి తేనె పట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రింద పడి చనిపోయెను. అజామీలుడు ఆ స్త్రీపై పడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. కానీ 2 పురిటిలోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడువక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకుని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చునని మాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన తరువాత అజామీలునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకారములతో పాసాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామీలుడు భయం చెంది కుమారునిపైనున్న వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచిపెట్టెను. అజామీలుని నోట నారాయణ అను శబ్దం వినపడగానే యమభటులు గడగడ వనకసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖ చక్ర గదాధారులు యగు శ్రీమన్నారాయణుని దూతలు విమానంలో వచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠముకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమిచ్చటికి వచ్చితిమి గాన వానిని మీకు వదులుడు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. 8వ అధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తము. 8వ రోజు పాటించవలసిన నియమాలు. ఈరోజు నిషేధించవలసిన పదార్థాలు ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం. చేయవలసిన దానములు మనసుకు తోచినవి యథాశక్తి. పూజించాల్సిన దైవము దుర్గాదేవి. జపించాల్సిన మంత్రం ఓం చాముండాయై విచ్చే స్వాహ. ఈ మంత్రం జపించటం వల్ల కలిగే ఫలితము ధైర్యము, విజయము. విన్నారు కదండి, కార్తీక పురాణం 8వ అధ్యాయం. తరువాతి అధ్యాయం రేపటి వీడియోలో కలుద్దాం. మీ నివేదిత ఆదిత్య. ఓం నమః శివాయ.